రెపో రేట్ అంటే షార్ట్ టర్మ్ లోన్ అనమాట. షార్ట్ టర్మ్ లోన్. రెపో రేట్ ఈస్ షార్ట్ టర్మ్ లోన్ ఫర్ డేస్ at certain interest plus government security as a collateral. After 14 days, we'll buy back the collateral and repurchase agreement అంటారు దీన్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేట్ ఇందాక మనం ఏం చూసాము? ఇందాక ఏం చూసాం మనం? సెంట్రల్ బ్యాంక్ లోన్ తీసుకుంటుందని చూసాం కదా! సో ఇప్పుడు రెపో రేట్ అనమాట. రెపో రేట్ కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సారీ. రెపో రేట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో రెపో రేట్ కాన్సెప్ట్ ఏంటి అంటే షార్ట్ టర్మ్ అంటే షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకుంటుంది ఫర్ ఫ్యూ డేస్. ఏదైనా బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఓకే షార్ట్ టర్మ్ లోన్ తీసుకుంటుంది కొన్ని డేస్ ఒక సర్టెన్ ఇంట్రెస్ట్కి ప్లస్ కొలాటరల్గా గవర్నమెంట్ సెక్యూరిటీ కూడా పెడుతుంది. 14 డేస్ తర్వాత ఓకే ఏదైతే తీసుకున్నది లోన్ అంతా పే చేసేసి వీళ్ళు బై బ్యాక్ ద కొలాటరల్. ఈ మొత్తం ప్రాసెస్ని రీపర్చేస్ అగ్రిమెంట్ అంటారు. గాట్ ఇట్? నెక్స్ట్ సో ఆ తర్వాత ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ అనే కాదండి, చిన్న కరెక్షన్, ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ అని మీరు ఏమనుకోకండి. ఎనీ బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న ఏదైనా సరే బ్యాంక్, మన ఇండియాలో ఉన్న ఏ బ్యాంక్స్ అయినా సరే ఆర్బీఐకి దగ్గర లోన్ తీసుకుంటాయి అండ్ కొలాటరల్ పెడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ అనుకుందాం. ఎస్బీఐ లోన్ తీసుకుంటుంది ఆర్బీఐ దగ్గర అండ్ అసలు కొలాటరల్ ఏదైనా గవర్నమెంట్ సెక్యూరిటీ పెడుతుంది. ఒకసారి లోన్ పే చేశాక ఆ గవర్నమెంట్ సెక్యూరిటీ బ్యాక్ తీసేసుకోవచ్చు. సో రెపో రేట్ కూడా అంతే. ఎస్బీఐ అనుకుందాం. ఎస్బీఐ షార్ట్ టర్మ్ లోన్ ఒకటి తీసుకుంటుంది. ఓకే కొన్ని డేస్కి తీసుకుంటుంది, సర్టెన్ డేస్. ఎగ్జాంపుల్ 14 డేస్ అనుకుందాం. 14 డేస్ తీసుకుంటుంది, అయితే ఒక సర్టెన్ ఇంట్రెస్ట్ తీసుకుంటుంది. తీసుకొని దాంతోపాటు గవర్నమెంట్ సెక్యూరిటీ ఏదైనా గవర్నమెంట్ సెక్యూరిటీ కూడా కొలాటరల్గా పెడుతుంది. 14 డేస్ తర్వాత ఆ లోన్ తీర్చేసి కొలాటరల్ బ్యాక్ తీసేసుకుంటుంది. ఈ మొత్తం ప్రాసెస్ ఏమంటారు? రీపర్చేస్ అగ్రిమెంట్ అంటారు. నెక్స్ట్ రెపో రేట్ అయిపోయింది కదా. సో ఈ రెపో రేట్ ఏదైతే ఉందో బ్యాంక్ ఏదైతే తీసుకుంటుందో ఓకే ఈ బ్యాంక్ ఏదైతే తీసుకుంటుందో లోను ఆర్బీఐ దగ్గర దాన్ని షార్ట్ టర్మ్ లోన్ అంటారు. ఈ ఎంటైర్ ప్రాసెస్ని రెపో రేట్ అంటారు. ఆ చేసుకునే అగ్రిమెంట్ని రీపర్చేస్ అగ్రిమెంట్ అంటారు. ఓకే